హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ట్రిగ్నామెట్రిక్ టాపిక్ మీద ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ప్రీవియస్ 2 వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఒక 10 ప్రాబ్లమ్స్, సో ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇచ్చిన 36 కానీ 40 సెకండ్స్లో కానీ ఎలా సాల్వ్ చేయాలనేదే ఇప్పుడు మన యొక్క మోటో. సో ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా మీరు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 2 వీడియోస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద 3rd వీడియో. సో 3rd వీడియోలో కూడా మనకు 10 క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ sin 58 degrees plus cos 82 degrees. Sin 58 degrees plus cos 82 degrees in the terms of trigonometric ratios of angles between 0 degrees నుంచి 45 degrees మధ్యలో. 0 degrees నుంచి 45 degrees మధ్యలోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ వాడు ఇచ్చింది ఏంటి మరి, 58 degrees 58 degreesలో ఒకటి ఉంది, 82 degreesలో ఒకటి ఉంది. సో దాన్ని మనం 0 degrees నుంచి 45 degrees ఎలా మార్చుకుంటాము అంటే ఏ కాన్సెప్ట్ మీకు రావాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందండి. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాంప్లిమెంటరీ అంటే ఏం లేదండి, సో 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా 90 degrees వస్తే ఆ 2 కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. సో చూడండి, 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా 90 degrees రావాలి. కానీ అదేవిధంగా సైన్ కాంప్లిమెంట్ ఏంటిది, కాస్ కాంప్లిమెంట్ ఏంటిది, టాన్ కాంప్లిమెంట్ ఏంటిదో మనకు ఐడియా ఉండాలి. చూడండి, మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేయండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 90 degrees వస్తే ఆ 2 యాంగిల్స్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. ఆ 2 యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ కూడా అంటారు. సో చూడండి నెక్స్ట్ ఇప్పుడు, కానీ మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అయినటువంటి సైన్ టీటాకు కాంప్లిమెంట్ ఏంటిది, మళ్ళీ ఒకసారి చూడండి, సైన్ టీటా కాంప్లిమెంట్ కాస్ టీటా అవుతుందండి, టాన్ టీటాకు కాంప్లిమెంట్ కాట్ టీటా అవుతుంది. అదేవిధంగా సీకెంట్ టీటా కాంప్లిమెంట్, ఈ 2 అండి కాంప్లిమెంట్ ఒకసారి 2 సైడ్లు కూడా వస్తుంది. అంటే చూడండి, సైన్ కాంప్లిమెంట్ కాస్, కాసిక్ కాంప్లిమెంట్ సైన్, టాన్ కాంప్లిమెంట్ కాట్, కాట్కు టాన్, సీకెంట్కు కొసీకెంట్, కొసీకెంట్కు సీకెంట్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైన్ కాంప్లిమెంట్ ఏమొస్తుంది చెప్పండి, మరి కాస్ కదా, 58 degrees కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి, 90లోకి వెళ్ళి 58 తీసేస్తేనే వచ్చేది. సో కాస్ 30 degrees ఉండాలి. సో ప్లస్ కాస్ 82, కాస్ కాంప్లిమెంట్ ఏంటిది సైన్ కదా, 82 కాంప్లిమెంట్ చెప్పండి, 90 - 82 అంటే ఏంటి చెప్పండి 8 degrees కదా. సో కాస్ 32 ప్లస్ సైన్ 8. సో ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ను మనం మార్చుకోవాలంటే మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే టాపిక్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉంటేనే ఈ ప్రాబ్లం మనం ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాము. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అనే టాపిక్ ఇదే అండి. సో ఏం లేదు, సైన్ కాంప్లిమెంట్ కాస్ వస్తుంది, టాన్ కాట్, సీకెంట్ కొసీకెంట్, వైస్ వర్సా. ఇక్కడ చూడండి, సైన్ కాంప్లిమెంట్ కాస్, కాస్ కాంప్లిమెంట్ సైన్. సో కానీ 58 degrees కాంప్లిమెంట్ 32 degrees, అదేవిధంగా 80 degrees కాంప్లిమెంట్ 82కి 8 degrees. సో ఇలా మీరు కాంప్లిమెంట్ అనేది తెలిస్తే మీకు ఆన్సర్ అనేది రావడం వెరీ వెరీ ఈజీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ క్వశ్చన్, సో ఏమంటున్నాడు, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, ఇఫ్ tan A is equal 1/√3 then the value of sin A cos C plus cos A sin C వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట, సింపుల్, మరి డీటెయిల్గా చూద్దాం, షార్ట్ కట్ చూద్దాం. చూడండి, రైట్ యాంగిల్ ఎక్కడంట బి. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, టాన్ ఏ వాల్యూ ఇచ్చాడు, టాన్ అంటే ఏంటిది, టాన్ ఏ వాల్యూ ఇచ్చాడు, టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అంటున్నాడు. టాన్ ఎప్పుడు 1/√3 అవుతుంది, 30 degrees కదా. అంటే ఏ ఎన్ని డిగ్రీస్ అన్నట్టు, మరి 30 ఖచ్చితంగా ఏ ఎన్ని డిగ్రీస్ అన్నట్టు 30 degrees. సో ఇది 90 degrees అయినప్పుడు ఈ 30 degrees అంటే ఆటోమేటిక్గా 60 degrees అవుతుంది కదా. ఎందుకు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ మస్ట్ బి 180 degrees. సో కానీ ఇప్పుడు మన యాంగిల్ అడిగాడా, మరి యాంగిల్ అడగలేదు. మనం ఏమంటున్నాడు, sin A cos C plus cos A sin C వాల్యూ ఎంత అన్నాడు.
సో చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చాడు కదా, tan అంటే ఏంటి చెప్పండి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇది 1, ఇది √3 అంటే ఆటోమేటిక్గా ఇది 2 అవుతుంది. సో చూడండి మళ్ళీ చూడండి మనకు ఇంకో ఫార్ములా తెలియాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, కాంపౌండ్ యాంగిల్స్. అదేవిధంగా అడిషన్ ఫార్ములాస్. సో చూడండి ఇది ఏ రూపంలో ఉంది, sin A cos B ప్లస్ cos A sin B రూపంలో ఉంది. మనకు sin A ప్లస్ B ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా చూడండి, sin A ప్లస్ B ఫార్ములా ఏంటిదంటే sin A cos B ప్లస్ cos A sin B. సో ఇక్కడ B ప్లస్లో ఏముంది, CA కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు, sin A ప్లస్ C అని రాయొచ్చా, మనకు B అనేది 90 degrees అని వాడే చెప్తున్నాడు కదా, B రైట్ యాంగిల్ ఎట్ B కదా, B 90 అయినప్పుడు రిమైనింగ్ రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి కదా. అంటే మీనింగ్ ఏంటిది, A ప్లస్ C వాల్యూ ఎంత, 90 degrees. సో sin 90 ఎంత చెప్పండి, 1. సో ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీకు అడిషన్ ఫార్ములా గుర్తుకుంటే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. ఇంకో కీ పాయింట్ ఏంటిది, రైట్ యాంగిల్ ఎట్ B. ఈ tan A వాల్యూ కూడా మనకు అవసరం లేదు, A ప్లస్ C అనే 90 degrees అనేది మనకు తెలిసిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా తెలుస్తుంది, B 90 degrees అయిపోతే రిమైనింగ్ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే వచ్చేది 90 degrees కదా. మనకి ఫార్ములా కూడా తెలియాలి, sin A ప్లస్ B, sin A cos B ప్లస్ cos A sin B. ఆ రూపంలో ఉంది కాబట్టి దీన్ని sin ఏమని రాసుకోవచ్చు, A ప్లస్ C అని రాసుకోవచ్చు. కానీ A ప్లస్ C వాల్యూ ఎంత, 90 degrees. సో sin 90 ఎంత చెప్పండి, 1 కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పండి, 1. ఇలా ఒక ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూ కెన్ డూ మల్టిపుల్ మెథడ్స్ అండి. మల్టిపుల్ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు. మనకు ప్రతి ఒక్క ఫార్ములా, ప్రతి ఒక్క టాపిక్ అనేది మన మైండ్లో ఉంటేనే ట్రిగ్నామెట్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ cosecant x ప్లస్ cot x ప్లస్ 1 ఇంటూ secant x మైనస్ tan x మైనస్ 1. సో చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింప్లిఫై చేస్తే చాలా లెందీ అవుతుంది. సో న్యూమరికల్స్ సేమ్ ఉన్నాయా, ఆప్షన్స్లో న్యూమరికల్ సేమ్ లేవు. అదేవిధంగా ఏమైనా tan θ కానీ secant θ కానీ cosecant θ ఉందా, లేదు. ఇలాంటిది మీరు ఇచ్చినప్పుడు మీరు బ్లైండ్గా వెళ్ళిపోవాల్సిందే. ఏంటంటే సబ్స్టిట్యూట్ ఆర్ అజ్యూమ్ θ ఏ వాల్యూని తీసుకోండి. నేను θ = 45 degrees తీసుకుంటున్నా. ఎందుకు, cot 45 కానీ tan 45 కానీ 1 సింప్లిఫై చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. సో cosecant 45 ఎంత చెప్పండి మరి, √2 కదా, ప్లస్ cot 45 ఎంత, 1 ప్లస్ 1 ఇంటూ secant 45 కూడా √2 కదా, tan 45 1 మైనస్ 1. సో ఇది ఏముంది, √2 ప్లస్ 2 ఇంటూ √2 మైనస్ 2. A ప్లస్ B ఇంటూ A మైనస్ B రూపంలో ఉంది కాబట్టి సో ఫార్ములా ఏంటి చెప్పండి, A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే ఏంటి చెప్పండి మరి ఫార్ములా, A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో A² మైనస్ B² అవుతుంది, A² మైనస్ B² అవుతుంది. సో A ప్లస్లో ఏముంది, √2. సో √2 హోల్ స్క్వేర్ మైనస్ 2². సో √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి చెప్పండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 2 స్క్వేర్ అంటే చెప్పండి 4. 2 మైనస్ 4 ఏమవుతుంది, ఆప్షన్ -2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ C ఈజ్ యువర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా θ = 45 అనుకుంటూనే, 45 కాదు 60 అనుకోవచ్చు, 30 అనుకోవచ్చు. 45 అంటే tan ఉంది cot ఉంది కాబట్టి 45 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కొంచెం ఆన్సర్ అనేది ఈజీగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకే మనం 45 degrees సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ మీరు సింప్లిఫై చేయాలంటే ఎలా చేయాలంటే, cosecant x అంటే 1/sin x అని, cot x అంటే cos x/sin x అని, ఇలా ఇదంతా చేయాలండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, మనకు ఖచ్చితంగా ఆప్షన్స్లో న్యూమరికల్సే ఉన్నాయి కదా. ఒకవేళ 2 sin x కానీ 2 tan x కానీ లేదు కదా. సో అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలా సాల్వ్ చేయాల్సింది. కానీ న్యూమరికల్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా అజ్యూమ్ θ = సమ్ వాల్యూ. 45 degrees తీసుకుంటే ఏమైందంటే కొంచెం ఈజీగా సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు tan కానీ cot కానీ ఉన్నప్పుడు. సో ఇలా మనం చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ న్యూమరికల్స్ ఉన్నాయా, లేవు. సో θ = 45 కానీ 60 కానీ 30 కానీ 90 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రెండు సార్లు సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి మన క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి కొంచెం సింప్లిఫై ఫాస్ట్గా చేసుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి
సీకెండ్ ఏమని రాయచ్చు చెప్పండి, దాన్ని ఏమని రాయచ్చు అంటే 1 మైనస్ కాస్ ఏ బై సీకెండ్ డినామినేటర్లో ఏమొస్తుంది చెప్పండి, కాస్ ఏ ఇంటూ కొసీకెండ్ ఏమని రాయచ్చు చెప్పండి, 1 బై సైన్ ఏ. కాట్ ఏమని రాయచ్చు, కాస్ ఏ బై సైన్ ఏ రాయచ్చా. సో దీన్ని సింప్లిఫై చేయండి, 1 మైనస్ కాస్ ఏ డివైడ్ బై కాస్ ఏ ఇంటూ, సో ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది చెప్పండి, సైన్ ఏ అనే వస్తుంది కదా. న్యూమరేటర్లో ఏమొస్తుంది 1 ప్లస్ కాస్ ఏ. ఇక్కడ ఇంటూ అండి, ప్లస్ కాదు మైనస్ కాదు, ఇంటూ ఉంది. సో అది ఏం లేదు కాబట్టి ఇంటూ అనుకోవాలి. సో 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ సైన్ ఏ. మనకు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏమని తెలుసండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ కదా. ఎందుకు, వై, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ మీకు తెలిస్తే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 అనే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ తెస్తే మనకి ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ ఏ అంటే చెప్పండి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అనుకోని ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ మనకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి చెప్పండి, సైన్ స్క్వేర్ ఏ. డినామినేటర్లో ఏముంది, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ ఉంది. సో సైన్ ఏ ఒక స్క్వేర్ క్యాన్సిల్, సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటి చెప్పండి, tan ఏ. సో సింప్లిఫై చేస్తే మనకు లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి, tan ఏ ఈజ్ యువర్ ఆన్సర్. కొంచెం స్పీడ్గా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ తొందరగా రావడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మనకు ఇంకోటి తెలియాలి, ఏంటిది అది, ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ అయినప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కండిషన్ మనకు తెలిస్తే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే దాన్ని మనం సైన్ స్క్వేర్ రూపంలో మార్చుకుంటూనే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా మార్చుకుంటే ఏమవుతుంది, సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది కదా. సో లేకుంటే మళ్ళీ 1 బై కాస్ ఏ సైన్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ లేట్ ప్రాసెస్, అర్థమైందా. సో ఇది మనకు తెలిస్తే ఆన్సర్ వెరీ వెరీ ఈజీ. సో దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఈజీ కూడా, ఇంపార్టెంట్ అండ్ ఈజీ. చూడండి ఇక్కడ ఏముంది, 7 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ ఎంత అంటున్నాడు వాడు, 7 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ 4 అయితే అండ్ ఎక్స్ ఈస్ అక్యూట్ యాంగిల్. సో అయితే కాట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు, కాట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో మనకు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తే అయిపోతుంది కదా. సో నేను ఏమంటున్నా అంటే చూడండి, 7 సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమని రాసుకోవచ్చు, 7 సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమని రాసుకుంటా అంటే చూడండి, 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు అండి, ఇది 4 అనుకోవచ్చా. ఎందుకు ఇలా రాసుకున్నాను ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు ఇలా రాసుకున్నామంటే, సో 4 సైన్ స్క్వేర్ ఎక్స్ అలానే ఉంచుకోండి. ఇక్కడ ఏం కామన్ తీస్తారండి, 3 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు, 1 అని రాసుకోవచ్చా. ఎందుకు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 3 1 అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి, 1/4. సో సైన్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి, సో ప్లస్ ఆర్ మైనస్ 1/2. కానీ మన క్వశ్చన్లో కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే 0 degrees నుంచి 9 degrees మధ్యలో ట్రిగ్నామెట్రిక్ ఏ రేషియోస్కి మనకు మైనస్ వాల్యూ లేవు. అది సైన్కి కానీ కాస్కి కానీ టాన్కి కానీ సీకెంట్ కానీ దేనికైనా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో 0 degrees నుంచి 9 degrees వరకు మనకి ఏ వాల్యూకి మనకు మైనస్ వాల్యూ లేదు. కాబట్టి మనం ఇక్కడ మైనస్ని తీసుకోవద్దు, ఓన్లీ మనం ప్లస్ వాల్యూ తీసుకోవాలి. సైన్ ఎప్పుడు 1/2 అవుతుందండి, సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 30 degrees అయినప్పుడే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 30 కదా 1/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పొచ్చు మనం డైరెక్ట్గా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30 degrees అని చెప్పేయచ్చు కదా. సో ఎక్స్ మనం 30 degrees అయినప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సరే కదా. సో cot 30 ఎంత చెప్పండి మరి, cot 30 అంటే tan 60 √3. tan 30 ఎంత చెప్పండి మరి, 1/√3. సో ఎల్సిఎంలో ఏమొస్తుంది చెప్పండి, √3. √3 into √3 ఎంత 3. 3 + 1 ఎంత చెప్పండి 4. సో 4/3 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మన కీ పాయింట్ ఏంటిదంటే
7 sin square x లో ఉన్నటువంటి 3 sin square x ప్లస్ 3 cos square x ని మనం సపరేట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి ఏం వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా కొంచెం సింప్లిఫై చేసుకొని చేయడం అండి. సో ఈ ప్రాబ్లం మనకు టెక్నిక్ ఏం లేదు, కానీ ఖచ్చితంగా దాన్ని అలా స్ప్లిట్ చేసుకోవాలి. 7ని 4 + 3గా స్ప్లిట్ చేసుకోవాలని తెలిసినప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద 5th క్వశ్చన్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. secant square theta plus cosecant square theta minus 1 minus 1 plus tan square theta minus cot square theta వాల్యూ ఎంత అంటున్నారు. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మనకు తెలియాలి. ఎందుకు తెలియాలో చూడండి. సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మొత్తం 3 ఉంటాయండి. ఒకటి మనం ఇంతకుముందు ప్రాబ్లం డిస్కస్ చేసినట్టు sin square theta plus cos square theta is equals to 1. ఇది ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. ఇంకొకటి ఈ రెండు ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్, secant square theta minus tan square theta is equals to 1 ఒకటి. నెక్స్ట్ cosecant square theta minus cot square theta is equals to 1. సో ఈ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ. మనకి ఇది అవసరం లేదండి. ఈ ప్రాబ్లంలో మనం sin square theta plus cos square theta is equal 1 అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి నాకు secant square theta అంటే ఏంటి చెప్పండి. మరి 1 plus tan square theta రాసుకోవచ్చా? ఎందుకు రాసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఏముంది, 1 plus tan square theta ఉంది కదా. ఇంకోటి ఏముంది, cosecant square theta minus 1. సో 1 తీసుకొస్తే మైనస్ వస్తుంది. cosecant square theta minus 1 is equal to ఏమొస్తుంది చెప్పండి, cot square theta అవుతుందా, cot square theta అవుతుందా. సో మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా అన్నా చూడండి. ఫస్ట్ ఏముంది, secant square theta ప్లస్ cosecant square theta minus 1 వాల్యూ ఎంత చెప్పండి, cot square theta అనే కదా, మైనస్ 1 plus tan square theta అంటే ఏంటి మరి, secant square theta అనే కదా. మళ్ళీ సింబల్ ఏముంది, మైనస్ cot square theta. సో secant square theta క్యాన్సల్, cot square theta క్యాన్సల్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 0. 0 ఎలా వచ్చిందండి, 0 ఎలా వచ్చింది, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని మనం తెలిసి దాన్ని సింప్లిఫై చేసుకుంటేనే వాల్యూని మనం చేయగలుగుతాము. ఒకవేళ మీరు న్యూమరికల్స్ లేవు కదండి ఇక్కడ, సో అన్ని న్యూమరికల్స్ ఉంటే θ = 45 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ secant square theta cot square theta ఉంది కాబట్టి 45 కూడా రెండు సేమ్ అవుతాయి కదా. cot 45 1, ఇది కూడా 1, రెండు ఆప్షన్ వస్తున్నాయి. మనకు రెండు ఆప్షన్ రావద్దు. అలా రావద్దు అంటే కొంచెం జాగ్రత్తగా మనం సాల్వ్ చేయాలి. secant square theta minus tan square theta is equal 1. అదేవిధంగా cosecant square theta minus cot square theta is equal 1 అనే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం మన ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడం. సో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక కీ పాయింట్, అది ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది మీకు తెలిస్తేనే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద 6th క్వశ్చన్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. మనం డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. ద వాల్యూ ఆఫ్ √1 - cos θ / 1 + cos θ. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలండి దీని వాల్యూ. నార్మల్ సొల్యూషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 1 - cos θ / 1 + cos. సో నార్మల్గా దీన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేయాలంటే టెక్నిక్ ఏంటిదంటే డినామినేటర్లో ఏముంది, 1 + cos θ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తోటి రేషనలైజ్ చేయాలి, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తోటి రేషనలైజ్ అంటే ఏం లేదు. సో దీన్ని 1 - cos θ ప్లస్ ఉంది కాబట్టి 1 - cos θ / తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. నార్మల్గా క్యాన్సిల్ అయిపోతే ఇదే ఉంటుంది కదా, కానీ రేషనలైజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎలా అన్నా చూద్దాం. సో ఇలా రేషనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, √, ఇది 1 - cos θ హోల్ స్క్వేర్ అవుతుందా, 1 - cos θ హోల్ స్క్వేర్ బై a + b × a - b రూపంలో ఉంది కదా, a + b × a - b రూపంలో ఉంది కదా. 1 + cos θ అంటే 1 - cos θ అంటే 1 - cos square θ అనా. సో 1 - cos square θ మనం ప్రీవియస్ ప్రాబ్లం చెప్పినట్టు ఏమనొచ్చు, దాన్ని sin square θ అనుకోవచ్చా. సో ఈ స్క్వేర్కు రూట్ మళ్ళీ రూట్ అండి, దీన్ని ఏమని రాయొచ్చు, 1/sin θ - cos θ / sin θ. 1/sin θ అంటే ఏంటి చెప్పండి మరి, cosecant θ. cos θ / sin θ అంటే ఏంటి చెప్పండి, cot θ. cosecant θ - cot θ ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పండి, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 - cos θ / 1 + cos θ చేస్తే ఇక్కడ cosecant θ - cot θ. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా సింప్లిఫై, కొంచెం ఫాస్ట్గా సింప్లిఫై చేసుకుంటేనే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ బుక్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ క్వశ్చన్ చూసుకోండి. సో అవి కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి కూడా పాసిబిలిటీ
ఉంటుంది. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా చేస్తే మీరు సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకు కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా. చూడండి ప్రతి ప్రాబ్లం మనం 0 degrees 9 degrees మాత్రమే కాకుండా ఖచ్చితంగా కొన్ని సింప్లిఫై చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అలా ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు కొంచెం ఇలా రేషనలైజ్ చేయాలని మనకు తెలియాలండి. ఎలా తెలుస్తుంది మనకు బేస్డ్ అపాన్ యువర్ ప్రాక్టీస్. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీకు ప్రాక్టీస్ చేయడం కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ మీరు వినడం కానీ మీరు చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద 7th క్వశ్చన్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. సో 8th క్వశ్చన్ అంటే చూడండి ఇక్కడ. సో ఇది కూడా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 secant square a ప్లస్ 4 cosecant square a మైనస్ 2 tan square a మైనస్ 4 cot square a. సో ఇక్కడ చూడండి న్యూమరికల్స్ అన్ని వేరే డిఫరెంట్ ఉన్నాయి కదా, న్యూమరికల్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా. సబ్స్టిట్యూట్ బ్లైండ్గా θ = 45. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అజ్యూమ్ θ = 45. ఎందుకు 45 అంటున్నా చూడండి, tan 45 కానీ cot 45 కానీ 1 కదా. సో అలా మనం సాల్వ్ చేయగలుగుతాం. 2 into secant 45 ఎంత చెప్పండి, √2 హోల్ స్క్వేర్ ప్లస్ cosecant 45 అంటే ఏంటి చెప్పండి, √2 కదా, √2 హోల్ స్క్వేర్. 2 into tan 45 1 కాబట్టి 1 square 1 మైనస్ 4 into cot square 45. cot 45 1 అంటే 1 square కూడా 1. సో 2 square అంటే ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 2 2s are 4, 4 2s are 8 మైనస్ 2 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సల్. 8 మైనస్ 2 ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా ఆన్సర్ 6 is your ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఆప్షన్స్లో న్యూమరికల్స్ ఉంటే బెటర్ టు గో విత్ θ సమ్ వాల్యూ 45 కానీ 30 కానీ 60. కానీ నేను ఎప్పుడు 45కి వెళ్తున్నా, ఖచ్చితంగా tan θ 45 tan 45 కానీ cot 45 కానీ 1 అని చెప్తున్నానా. సో అలా చెప్పినప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు 30 degree తీసుకుంటాను కొన్ని, tan 30 అంటే 1/√3 కదా. సో మళ్ళీ సొల్యూషన్ మనకు సాల్వ్ చేయడం అనేది ఇంకా పెరిగిపోతుంది. సో ఇలా న్యూమరికల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా θ = సంథింగ్ తీసుకుంటే మన న్యూమరికల్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇలా రావాలి అంటే మీకు ఎలా తెలుస్తుంది, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద 8th క్వశ్చన్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ అడిగిన క్వశ్చన్సే కాబట్టి సో ఈ మోడల్ కొంచెం ఇంపార్టెంట్ అండి. చూడండి నేను ఏమంటున్నా చూడండి, 2 - sin² a బై 1 - cos a ప్లస్ 1 - cos a బై sin a మైనస్ sin a బై 1 + cos a. కొంచెం సింప్లిఫై స్పీడ్గా చేయాలండి. సో సింప్లిఫై ఎలా చేయాలంటే sin² అని ఏమని రాసుకోవచ్చండి, 1 - cos² అని రాసుకోవచ్చా. sin² a ప్లస్ cos² a = 1 కాబట్టి sin² అని ఏమని రాస్తున్నాను నేను, 1 - cos a ఇంటూ 1 + cos a అని రాయచ్చా. ఎందుకు రాయొచ్చు సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. sin² ఏమని రాయొచ్చు, 1 - cos² అని రాయొచ్చు. ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు మరి, 1 + cos a ఇంటూ 1 - cos a. సో ఇలా రాశాను ఎందుకు అంటే డినామినేటర్ క్యాన్సిల్ కావడం. బై ఏముంది 1 - cos a. సో 1 - క్యాన్సిల్. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. సో ఏం మిగిలింది న్యూమరేటర్లో 2 - 1 - cos a. సో ఇదేమొచ్చింది 1 - cos a వచ్చింది. ఇలా ఉంచండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం సింపుల్. చూడండి సాల్వ్ చేద్దాం. చూడండి ఏమంటున్నారు దీన్ని. సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, sin a ఇంటూ 1 + cos a కదా. డినామినేటర్ అట్లా ఉంచండి, పక్కకి సాల్వ్ చేయకండి. సో a + b ఇంటూ a - b కదా, a + b ఇంటూ a - b 1 - cos² a కదా. 1 - cos² అంటే మళ్ళీ sin² a కదా. sin² a మైనస్ sin a ఇంటూ sin ఏమొస్తుంది చెప్పండి, sin² a. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది 0 అవుతుంది కదా. సో 0 బై ఎనీథింగ్ 0 కదా, అంటే దీని టోటల్ వాల్యూ ఏమొస్తుంది ఆటోమేటిక్గా 0నే కదా. టోటల్ వాల్యూ ఆటోమేటిక్ ఏమవుతుంది 0నే. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 1 - cos a. సో అదే కదా 1 - cos a + 0 కూడా మళ్ళీ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 1 - cos a వస్తుంది. సో మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చింది 0 వచ్చింది. సో న్యూమరేటర్లో 0 అంటే 0 బై ఎనీథింగ్ 0 కదా. సో 0 అన్నప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చింది 1 - cos a. సో ప్రతి ఫార్ములా sin² a + cos² = 1 అని తెలియాలి. 1 - cos² a అంటే 1 + cos a ఇంటూ 1 - cos a అని తెలియాలి. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్స్లో ఎన్ని సింప్లిఫికేషన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా మనం చేయగలుగుతాము. సో దిస్ ఈస్ ద 9th క్వశ్చన్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
కాంప్లిమెంటరీ యాంగిల్ అనే టాపిక్లో చూడండి, ఇక్కడ సీకెండ్ 143 మనం చెప్పగలుగుతామా? కొసీకెండ్ 146 మనం చెప్పగలుగుతామా? కాస్ 37 మనకు తెలుసా? తెలియదు కదా. కానీ చూడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ అండ్ చూద్దాం. చూడండి, మనకు మళ్ళీ చెప్తున్నాను, ఇది వరకు ప్రీవియస్ వీడియో చెప్పాను, మనకు మొత్తం 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఇందులో ఆల్ వాల్యూస్ పాజిటివ్, ఆల్ సిల్వర్ కదా, ఇలా సైన్ కానీ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ, ట్యాన్ కానీ కాట్ మాత్రమే పాజిటివ్. అదేవిధంగా ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా, కాస్ మరియు సీకెంట్ మాత్రమే పాజిటివ్. మళ్ళీ చూడండి, ఇది 90 మైనస్ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఇది 90 మైనస్ టీటా. సో ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నా, ఫస్ట్ ఏముంది, కాస్ 37 డిగ్రీస్ అలానే ఉంచండి. సీకెండ్ 143 ఏమని రాయొచ్చు, 180 మైనస్ 37 రాయొచ్చా? సీకెండ్ 180 మైనస్ 37 డిగ్రీస్ ప్లస్ సైన్ 34 అలానే ఉంచండి. కొసీకెంట్ ఏమని రాయొచ్చు, 180 మైనస్ 34 అంటే 146 కదా. కొసీకెంట్ 180 మైనస్ 34 కదా. సో ఎందుకు రాసుకున్నాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో మనకు తెలియాలి. సో ఇది కాస్ 37 అలానే ఉంటుంది కదా. 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. సో సీకెంట్ వాల్యూ మైనస్ కదా, మైనస్ 180. సో ఇక్కడ చూడండి, ఒకవేళ 9 27 ఉంటే వాటి కాంప్లిమెంట్స్ వస్తాయి, 18 36 ఉంటే సేమ్ వస్తాయి. సేమ్ అంటే ఏంటిది, సైనే వస్తుంది, కాసే వస్తుంది, ట్యాన్ వస్తుంది. ఒకవేళ 9 27 అంటే 90 270, 90 ఉంటే దానికి కాంప్లిమెంట్ వస్తుంది. సైన్ కాంప్లిమెంట్ ఏంటిది, కాస్. సీకెంట్ కాంప్లిమెంట్ ఏంటిది, కొసీకెంట్. కానీ ఇక్కడ 180 ఉంది కదా, 180 ఉంది కాబట్టి సీకెంటే వస్తుంది. సీకెంట్ ఎన్ని డిగ్రీస్, 37 డిగ్రీస్ ప్లస్ సైన్ 34 కదా, కొసీకెంట్ 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రెంట్లో కొసీకెంట్ ప్లస్సే కదండి. సెకండ్ క్వాడ్రెంట్లో కొసీకెంట్ ప్లస్సే. సో మళ్ళీ 180 ఉంది కాబట్టి కొసీకెంటే వస్తుంది. సో కొసీకెంట్ 34, కొసీకెంట్ 34. సో సీకెంట్ కాస్ 37, సీకెంట్ 37 క్యాన్సిల్. ఎందుకు, సీకెంట్ 37 1/cos 37 రాసుకోవచ్చు కదా. ఇక్కడ మైనస్ ఉంది, జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ మైనస్ ఉంది, -1 ప్లస్ సీకెంట్ 34 కొసీకెంట్ 34 క్యాన్సిల్. సో ఏమొస్తుంది, 1 వస్తుంది. సో -1 + 1 ఎంత చెప్పిన ఆటోమేటిక్ ఆన్సర్ 0. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, ఇలాంటి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్, అంటే ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నటువంటి ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, అందులో ఏ వాల్యూస్ ప్లస్ ఏ వాల్యూస్ మైనస్ అన్న మనకు ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయదు. లేకుంటే మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ డైరెక్ట్ స్కిప్ చేస్తాం. ఎందుకంటే మనకు 143 వాల్యూ తెలియదు, 146 వాల్యూ తెలియదు, 34 తెలియదు, 37 తెలియదు. సో ఇలా అదేవిధంగా కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి ఏమైనా ఉందా, అలా కూడా లేదు కదా. సో ఖచ్చితంగా దీన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్లోకి మార్చుకోవాల్సిందే. సో అలా మార్చుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో దిస్ ఈజ్ ద 10th క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ ఎవ్రీ రైల్వే ఎగ్జామ్, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కు ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ నుంచి మనకి ఇచ్చిన సిలబస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే 2 టాపిక్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మనం 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుంచి మనం రావచ్చు ఎగ్జామ్లో. సో చూడండి, ఫస్ట్ టైం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్లో 20 అవుట్ ఆఫ్ 20 చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫుల్ కోర్స్లో మనం. సో చూడండి, నార్మల్గా దాని ప్రైస్ ఎంత చెప్పండి, 7,000 ఉందండి. ఫర్ ఫస్ట్ 100 మెంబర్స్కి మనం 5,500కే, ఫర్ ఫస్ట్ 100 మెంబర్స్కి 5,500 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్
ఉద్యోగం మాకు కావాలి సార్, మాకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలి, మనం మ్యాథమెటిక్స్లో కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ మనం బై స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫుల్ కోర్సును మీరు పర్చేజ్ చేసి చూడండి. మీరు ప్రతి వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 10 వచ్చినా కూడా మనకు అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10, 2 అవుట్ ఆఫ్ 2, 3 అవుట్ ఆఫ్ 3 ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి దృష్టిలో పెట్టుకొని మనం కంప్లీట్ సిలబస్ అండ్ డీటెయిల్ సిలబస్, ఏదో 40 క్వశ్చన్ చెప్పి 30 క్వశ్చన్ చెప్పేసి కోర్స్ కంప్లీట్ కాదండి. మీరు కావాలంటే చూడండి, ప్రతి ట్రిగ్నామెట్రీ టాపిక్ మీద అప్రాక్సిమేట్లీ 150 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, యాప్లో కూడా మీకు వస్తుంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కోర్సు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న మీరు నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మనం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.